యుద్ధంలో ఓడిన వాడికి గెలిచిన వాడికి ఇద్దరికీ మిగిలేది ఏడుపే. వేల మరణాలు, ఆగని కన్నీళ్లు, వెక్కిరించే శిథిలాలు, లక్షల కోట్ల నష్టాలు, భవిష్యత్తు కనిపించని బతుకులు, యుద్ధం తర్వాత కనిపించే పరిస్థితులివి. పశ్చిమాసియా యుద్ధంలో ఇలానే ఉంది. యుద్ధం మొదలుపెట్టిన దేశానికి, కొనసాగించిన దేశానికి భారీ నష్టం మిగిలిస్తోంది. ఇంతకీ ఏ దేశంపై యుద్ధ ప్రభావం ఎలా ఉంది? అమెరికాకు నష్టమెంత? ఇజ్రాయెల్, ఇరాన్ కోల్పోయిందేంటి? వేల ప్రాణాలు, లక్షల కోట్ల విధ్వంసాలు, యుద్ధ భూమిలో వెక్కిరిస్తున్న శిథిలాలు, పశ్చిమాసియా యుద్ధం మిగిల్చిన కన్నీళ్లేంటి? 7,000 మరణాలు, $700 బిలియన్. యుద్ధంతో ఏ దేశానికి ఎంత నష్టం? వార్ కారణంగా అమెరికా కోల్పోయిందేంటి? యుద్ధంతో ఇరాన్కు జరిగిన నష్టం ఎంత? యుద్ధం ఓడినా గెలిచినా మిగిలేది నష్టమే. అందుకే ఎవరు గెలిచినా ఓడినట్లే. పశ్చిమాసియా యుద్ధంలోనూ ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 40 రోజులు దాటిన యుద్ధం మొదటి రోజుకు మించి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. ఓవైపు సీజ్ ఫైర్ చర్చలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు మాత్రం బాంబుల వర్షం కురుస్తోంది. ఒక్క ప్రాంతంలో 3 దేశాల మధ్య యుద్ధమే అయినా ప్రపంచానికి అది ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వార్లో ఇరాన్కు భారీ నష్టం జరగగా ఆ రేంజ్లో కాకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ కూడా భారీగానే కోల్పోయాయి. మొత్తం 7,000 ప్రాణాలు యుద్ధం కారణంగా గాలిలో కలవగా $700 బిలియన్ పైగా నష్టం మిగిలింది. కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు కాస్త చల్లారినట్లు కనిపిస్తున్నా యుద్ధం మిగిల్చిన గాయాలు మాత్రం మొత్తం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. 26,000 మందికి పైగా క్షతగాత్రులుగా మిగిలారు. అటు ఇజ్రాయెల్లో 40 మందికి పైగా చనిపోగా 7,500 మందికి పైగా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో 2,000 మందికి పైగా చనిపోగా 5,000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇరాన్ దాడుల్లో ఒమన్లో 5, యుఏఈలో 15, సౌదీ అరేబియాలో 3, కువైట్లో 7, బహ్రెయిన్లో 3, సిరియాలో 4, పాలస్తీనాలో 4 చనిపోగా వేల మందికి గాయాలయ్యాయి. ఇక ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్లోనే 4,000కు పైగా బిల్డింగులు నేలమట్టం కాగా వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా స్థావరాలు నాశనమయ్యాయి. ఇరాన్ను తక్కువగా అంచనా వేసిన అమెరికా యుద్ధంలోకి దిగి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. అగ్రరాజ్యం చరిత్రలో ఎప్పుడూ చూడని నష్టాన్ని ఆ దేశం చూస్తోంది. ఇరాన్పై దాడులకు రోజుకు కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తంగా 40 రోజులకు 80 నుంచి $100 బిలియన్, అంటే దాదాపుగా 10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక యుఎస్ కు చెందిన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు F-35, F-18, F-16 ను ఇరాన్ నేలకూల్చింది. ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలు ధ్వంసం కావడంతో పాటు మరో 10 విమానాలు ఇరాన్ దాడుల్లో వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం భారీ భారాన్ని మోపింది. ఇజ్రాయెల్కు అండగా యుద్ధంలోకి దిగిన అమెరికా ఒక్కో సెకనుకు $9.8 లక్షల చొప్పున ఖర్చు పెట్టింది. ఒక్క నిమిషానికి 5.8 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ లీడర్షిప్ కకావికలమైంది. వార్ స్టార్ట్ అయిన మొదటి రోజే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోగా ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజానీ, చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌసావి, సీనియర్ IRGC కమాండర్ పాక్ పౌర్, రక్షణ మంత్రి అజీజ్ నాజీర్ జాదేహ్ తో పాటు ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ చీఫ్లతో కలిపి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు,
మరో 70 మంది హై ర్యాంక్ లీడర్లు చనిపోయారు. ఇరాన్లో ఇప్పుడు ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సుమారు 1,25,630 పౌర నివాస ప్రాంతాలు, భవనాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. వాణిజ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన దాడుల్లో దాదాపు 23,500 వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మట్టిలో కలిశాయి. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్నుముక దెబ్బతిన్నట్లు అయింది. వైద్య రంగంపై కూడా భారీగానే ఎఫెక్ట్ పడింది. వందల ఆసుపత్రులు కూలిపోయిన పరిస్థితి. ఇక 760కి పైగా స్కూల్స్, 50కి పైగా లైబ్రరీలు, అనేక యూనివర్సిటీల, విశ్వవిద్యాలయాల భవనాలపై బాంబు దాడులు జరిగాయి. విద్యా సంస్థలు క్లోజ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం మొదలుపెట్టిన దేశాలకు, కొనసాగించిన దేశాలకు వార్ భారీ నష్టాలు మిగిల్చింది. అయితే ఈ ప్రభావం ఆ 3 దేశాల మీద మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద పడింది. దీంతో యుద్ధం ఆగిపోవాలని దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా సీజ్ ఫైర్ చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలను దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. మళ్లీ యుద్ధం మొదలై ముదిరితే అది ఊహించలేనంత నష్టాన్ని మిగిల్చడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయుధపరంగా, ఆర్థికంగా ఇరాన్ని టార్గెట్ చేసిన అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి భారీ దాడులకు దిగింది. దీంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. యుద్ధం చేసింది 3 దేశాలే అయినా ప్రపంచమంతా ప్రభావం కనిపించింది. గల్ఫ్ దేశాలైతే అల్లాడిపోయాయి. ఇంతకీ ఎవరి మీద ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది? యుద్ధం ఎక్కడో జరిగితే సామాన్యుడు ఎలా బలవుతున్నాడు? గల్ఫ్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ప్రపంచం మొత్తం మీద యుద్ధం ప్రభావం, ప్రతి దేశం మీద మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్, చమురు సంక్షోభాలు, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు. యుద్ధంలో అల్లాడిపోతున్న గల్ఫ్ దేశాలు, వార్ మిగిల్చిన నష్టం ఏ దేశంపై ఎంత? గల్ఫ్ దేశాలకు ఎదురవుతున్న సవాళ్లేంటి? గెలవలేని యుద్ధం అని తెలిసిన ఇరాన్ చేసిన పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. చిన్న చిన్న ఆయుధాలతో అమెరికాకు తలపోటు తెప్పించి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసింది ఇరాన్. అయితే అమెరికా చేసిన దాడుల్లో భారీగా నష్టపోయింది. విద్య, ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఆయుధ వ్యవస్థపై కూడా ఎఫెక్ట్ భారీగానే పడింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో 80% పైగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. 90% పైగా నేవీ ఫ్లీట్ మునిగిపోయింది. 150కి పైగా ఇరాన్ నౌకలు సముద్ర అడుగు భాగంలోకి చేరిపోయాయి. ఇకటు 90% పైగా ఇరాన్ ఆయుధ ఫ్యాక్టరీలు, 80% పైగా న్యూక్లియర్ బేస్లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. దీంతో భారీగా ఎఫెక్ట్ అయింది. ఈ నష్టం నుంచి బయటకు రావడం ఇరాన్కు ఇప్పట్లో కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కాదు, యుద్ధం ప్రభావం ప్రపంచం మొత్తం మీద కనిపిస్తోంది. ఎప్పుడూ చూడని సంక్షోభాన్ని చూస్తున్నాయి కొన్ని దేశాలు. యుద్ధం స్టార్ట్ కాగానే హర్ముజ్ను కంట్రోల్లోకి తీసుకుంది ఇరాన్. ప్రపంచ చమురులో దాదాపు 20% రవాణా జరిగే జలసంధి నుంచి ప్రయాణించే నౌకలకు గతంలో ఇరాన్ ఎలాంటి రుసుము వసూలు చేసేది కాదు. అయితే ఇప్పుడు యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని మళ్లీ నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఓడ రకం, దానిలోని సరుకు, ఇతర పరిస్థితుల ఆధారంగా టోల్ మారుతుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ యుద్ధంతో గతంలో లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడినట్లయింది. పశ్చిమాసియా దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికించింది. హర్ముజ్ క్లోజ్ చేయడంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆహార సంక్షోభం వాటిల్లే పరిస్థితి తయారైంది. వాణిజ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. ముడి సరుకులకు కొరత వాటిల్లింది. వేలాది విమానయాన సేవలు రద్దయ్యాయి. పర్యాటకం కుదేలైంది.
ఇలా ఓవరాల్ గా ప్రపంచ దేశాలకు $700 బిలియన్ నష్టం వాటిల్లింది. యుద్ధం ప్రభావం గల్ఫ్ దేశాలపై భారీగా పడింది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సాయం అంతంత మాత్రమే అని ప్రూవ్ అయింది. ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. సొంత సైన్యం లేకపోతే ఏం జరుగుతుందో ఆ దేశాలకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇరాన్ దాడులతో ఈ దేశాలు ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకుని సంపన్నులు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే ఇప్పుడు సందిగ్ధంలో పడింది. మధ్య ప్రాచ్యంలో ఆర్థిక వాణిజ్య కేంద్రంగా ఎదిగిన దుబాయ్ రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది. దుబాయ్ సక్సెస్ లో భద్రతది కీలక పాత్ర. అలాంటిది ఇప్పుడు యుద్ధం కారణంగా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో రియల్ ఎస్టేట్ పరిస్థితి టెన్షన్ పుట్టిస్తోంది. దీని నుంచి దుబాయ్ ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయ సమీకరణాలనే మార్చేస్తోంది. ఇరాన్ ఈ స్థాయిలో యుద్ధం చేస్తుందని అంచనా వేయలేకపోయిన ట్రంప్ యుద్ధం ఆపేందుకు పరిష్కారం దొరకక ఓ స్థాయిలో నానా ఇబ్బందులు పడుతున్నట్లు కనిపించారు. ఇరాన్తో యుద్ధం ఆర్థిక వ్యవస్థపై భారం మోపడంతో అమెరికన్ల నుంచి కూడా వ్యతిరేకత కనిపించింది. ఇది రాజకీయంగా కార్నర్ అయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు సీజ్ ఫైర్ చర్చలు నడుస్తున్నాయి. ఇందులో ఏం తేలుతుంది, ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారు అనేది ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. భీకరంగా సాగుతున్న యుద్ధం ఏదో రోజు ముగియొచ్చు, ముగియాలి కూడా. ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నష్టం మాత్రం 3 దేశాలను ఏళ్లకు ఏళ్లు వెంటాడే అవకాశం ఉంది.